హలో అందరికీ నమస్తే. ముందుగా క్రికెట్ స్పెషల్స్ యూట్యూబ్ ఛానల్ నుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 వెల్కమ్. అలాగే క్రికెట్ ఫ్యాన్స్కి అలాగే ఇండియన్ క్రికెట్ ఎప్పటికీ గుర్తు పెట్టుకోకూడదని సంవత్సరం 2023 ది మోస్ట్ హాట్ బ్రేకబుల్ మూమెంట్స్ ఈ ఇయర్లో జరిగినాయి. ఒకసారి ఈ వీడియోలో మనం 2023 ఇండియన్ క్రికెట్ని ఒకసారి రివైండ్ చేసుకుందాం. ముందుగా 2023 జనవరిలో మనము ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ ఇండియాలో ఆడాము. ఇందులో ఇండియా 3 ఓడిఐ సిరీస్ ఆడింది. ఈ 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్లో ఇండియా సిరీస్ 2-1తో గెలుచుకుంది. అలాగే దాని తర్వాత 3 T20 సిరీస్ ఆడింది. ఈ T20 సిరీస్లో ఇండియా 2-1తో సిరీస్ గెలుచుకుంది. అలాగే మనము దీని తర్వాత ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఇండియాలో ఆడినాము. ఇందులో కూడా 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్లో ఇండియా 3-0తో వన్డే సిరీస్ గెలుచుకుంది. అలాగే 3 మ్యాచ్ 20 సిరీస్ ఆడినాము. ఇందులో కూడా ఇండియా 2-1తో సిరీస్ గెలుచుకుంది. తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియాలో జరిగింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఇండియా 2-1తో టెస్ట్ సిరీస్ని గెలుచుకుంది. అలాగే 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్లో ఆస్ట్రేలియా 2-1తో ఈ ఓడిఐ సిరీస్ని గెలుచుకుంది. దీని తర్వాత ఏప్రిల్ మేలో ఎప్పటిలాగే ఇండియాలో ఐపీఎల్ 13th ఎడిషన్ జరిగింది. ఈ 13th ఎడిషన్లో గుజరాత్ టైటన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మరొకసారి ఐపీఎల్ 13th సీజన్ 2023 టైటిల్ విన్నర్గా నిలిచింది. దీని తర్వాత జూన్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 అకాడమిక్ ఇయర్కి లండన్లో జరిగింది. ఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 టైటిల్ విన్నర్గా ఆస్ట్రేలియా నిలిచింది. దీని తర్వాత జూలైలో ఇండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ సిరీస్లో ఇండియా 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడింది. ఇందులో ఇండియా 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ని 1-0తో గెలుచుకుంది. అలాగే దాని తర్వాత ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 3 ఓడిఐ సిరీస్ని ఇండియా 2-1తో గెలుచుకుంది. దాని తర్వాత ఆగస్టులో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 5-20 సిరీస్ని వెస్టిండీస్ ఈసారి 3-2తో గెలుచుకుంది. దీని తర్వాత ఇండియా వర్సెస్ ఐర్లాండ్లో 3 T20 మ్యాచ్ సిరీస్ జరిగింది. దీన్ని ఇండియా 2-0తో గెలుచుకుంది. దీని తర్వాత సెప్టెంబర్లో ఏషియా కప్ జరిగింది. హైబ్రిడ్ మోడల్లో ఫర్ ది ఫస్ట్ టైం ఫైనల్ కొలంబోలో జరిగింది. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగింది. ఏషియా కప్ టైటిల్ విన్నర్గా ఇండియా నిలిచింది. అలాగే దీని తర్వాత ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ జరిగింది. ఈసారి ఓడిఐ సిరీస్లో ఇండియా 2-1తో సిరీస్ గెలుచుకుంది. దీని తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్లో క్రికెట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే క్రికెట్ ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ సీజన్ టైటిల్ విన్నర్గా ఇండియా నిలిచింది. దీని తర్వాత అక్టోబర్ వన్డే వరల్డ్ కప్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్న మంచిది. ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదనే ఓడిఐ వరల్డ్ కప్. ఇండియా ఈ కంప్లీట్ ఓడిఐ వరల్డ్ కప్లో 11 మ్యాచ్లో 10 గెలిచి లాస్ట్ ఫైనల్లో ఓడిపోయింది. అలాగే మరొకసారి 6th టైం వన్డే వరల్డ్ కప్ టైటిల్ విన్నర్గా ఆస్ట్రేలియా నిలిచింది. కోహ్లీ మ్యాన్ ఆఫ్ సిరీస్గా నిలిచాడు. అలాగే ఓల్డ్ రికార్డ్ 50th సెంచరీ కూడా ఈ మంత్లో కంప్లీట్ చేసుకున్నాడు. నవంబర్లో ఇండియా వర్సెస్ 5 T20 మ్యాచ్ సిరీస్ని ఇండియా 4-1తో గెలుచుకుంది. డిసెంబర్లో ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో భాగంగా ఇండియా ఫస్ట్ 3 ఓడిఐస్ ఆడింది. ఇందులో ఇండియా 2-1తో సిరీస్ గెలుచుకుంది. తర్వాత T20 సిరీస్ని 1-1తో డ్రా చేసుకుంది. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ని ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లాస్ అయింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ మనకి జనవరి 3 గెలుస్తుంది. ఇదండి కంప్లీట్ ఇండియా క్రికెట్ 2023 రివైండ్ రౌండప్. ఇండియా నెక్స్ట్ 2024లో T20 వరల్డ్ కప్ ఉంది. ఇది గెలవాలని ఆశిద్దాం. మరొకసారి క్రికెట్ ఫ్యాన్స్కి మన క్రికెట్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్, గ్రాండ్ వెల్కమ్ 2024కి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.